విద్యార్థి అమర వీరులకు అమర వీరుల ఆశయాలను అసలు తెలంగాణ కళలు సంస్కృతి అసలు తెలంగాణ కళలు సంస్కృతి అమర హే గద్దరన్న అమర హే అందశ్రీ అమర హే కూడంజన్న అమర హే ముచ్చట సత్యనారాయణ అమర హే ముచ్చట సత్యనారాయణ అమర హే సేను సలకల్లారా గురువంకల్లారా మీరన్నా చూసిండ్రా బాల కిషోరాల వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని రాని మీలాంటి త్యాగాలు ఎడగా నారావు రావు పాల బుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ సిరిపురం యాదయ్య జోహార్ తెలంగాణ బిడ్డ సిరిపురం యాదయ్య జై తెలంగాణ వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి మిత్రులారా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంగా ఎన్సిసి గేట్ దగ్గర ఉద్యమంలో భాగంగా ఎన్సిసి గేట్ దగ్గర మరణించిన యాదయ్య ఆత్మసాక్షిగా విద్యార్థి అమరులను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సాంస్కృతిక వేదిక మా దరువు సంస్థ అని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాం. ఆ దరువు సంస్థకు సంబంధించి డిగ్రీలో స్థాపించుకున్న సంస్థ ఎప్పుడో స్థాపించుకున్న సంస్థ దానికి ప్రస్తుతం 25 సంవత్సరాలు నిండిన సందర్భంగా 25 ఏళ్ల పండుగను రవీంద్ర భారతిలో మార్చి 10వ తారీఖు, అది కూడా ఒక హిస్టారికల్ డే, మిలియన్ మార్చ్ జరిగిన రోజు, ఒక హిస్టారికల్ డే రోజు రవీంద్ర భారతిలో నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి దీనికి చాలా మంది పెద్దలు వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి యావత్ తెలంగాణ కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, విద్యావంతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. ఇప్పుడు పాసం యాదగిరి అన్న మాట. జై తెలంగాణ, జోహార్ పెళ్ళిత, జోహార్ ఇక్కిరిసితులు, జోహార్ ముక్కా కరుణాకర్, జోహార్ శ్రీరాములు యాదవ్, జోహార్ ఆజం అలీ. తెలంగాణ కోసం పోరు చేసిన 18 మందిని చంద్రబాబు నాయుడు ఒక్క భువనగిరి పట్టణంలో పొట్టను పెట్టుకున్నాడు. ఎందుకోసం పోరాటం? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలంగాణలో పరిశ్రమలను మూసేసినాడు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ఎల్, నేతస్పిల్, లాయన్జామల్, నిజాం షుగర్, సిర్పూర్ కాగజ్, రామగుండం మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసినాడు. దానికి వ్యతిరేకంగా గద్దరు, బెల్లలత, ఇక్కిరిసిద్దులు, ముక్క
అందరూ పోరాటాలు చేసినారు. మారోజు వీరన్న, కూనపురం రాములు, కూనపురం సాంబశివుడు అందరినీ పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆఖరికి ఆకుల భూమయ్యను కూడా హత్య చేయించినాడు. ఇట్లా నరహంతకుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు రావడానికి వీల్లేదు. వారి ఏజెంట్లు ఎవరైనా తెలంగాణకు వస్తామంటే వాడిని కూడా పొలిమేరలోనే పాతి పెడతాం. ఎవరు రావడానికి ఆ తెలంగాణ తొత్తు అయిన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకు తొత్తులుగానే ఉంటే పాతి పెట్టాల్సిందే. అమరవీరుల స్ఫూర్తిని ముందు కొనసాగించాల్సిందే. లేకపోతే పోలవరం కడతారు, భద్రాచలం ఉంచుతారు, ఆంధ్రకు నీళ్ళు తీసుకొని పోతారు. పోలవరం ఆపి తీరాలే. పోలవరం కట్టడానికి వీల్లేదు. 2.5 లక్షల మంది తెలంగాణ కోయలు కొండలు నిర్వాసితులు అవుతున్నారు. తెలంగాణ ఆగమైపోతున్నది. అట్లా ప్రాజెక్టులన్నింటినీ ఆపేయమని చెప్పాలి. మళ్ళా పరిశ్రమలు పునరుద్ధరించమని చెప్పాలి. పాత పరిశ్రమ చంద్రబాబు నాయుడు మూసిన పరిశ్రమల్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులకు ఇచ్చిన భూములన్నీ మళ్ళీ లాక్కోవాలి. వెలుగు మట్టలు ఏమవుతుందో చూసినాం. ఆ మంత్రులే ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు పోతే ఆ మంత్రులే, ఖమ్మం జిల్లాకు పోతే అదే తుమ్మల నాగేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లే ఉన్నారు. వాళ్ళ పరిపాలనే సాగుతున్నది. అందుకని మళ్ళా తిరిగి పోరాటం చేయాలి. అమరవీరుల స్ఫూర్తితోటి పోరాటం ముందుకు తీసుకొని పోవాలి. ముందు ఇప్పుడు పృథ్వీరాజ్ గారు ఒక పాట పాడతారు. లేచేటట్లేగా మీరున్నారు పక్కకు. అధికార పక్షం ఉంటే వేయలేముగా. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై బలిదానం ఇచ్చినారో. ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, సాధనలో చరిత్రను సటిపై నెత్తుటి తిలకాలు రో. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారో. అసలు చరిత్రను, నిజమైన చరిత్రను, అమరులను, వాళ్ళ జీవితాలను చాలా మంది అన్సంగ్ హీరోస్ ను జ్ఞాపకం చేసుకునేటువంటి తెలంగాణ జాతర, దరువు జాతర వచ్చే నెల 10వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరగబోతున్నది. అసలు ఈ దరువు పేరు ఎక్కడన్నా పుస్తకాలలో వచ్చిందో లేదో నాకైతే తిరగలే. ఇవాళ బయటకు వచ్చిన పుస్తకాలు, గత 10 ఏళ్లలో వచ్చినటువంటి పుస్తకాలలో ఎక్కడ వచ్చిందో లేదో కానీ అసలు దీని పాత్ర ఏంటిది? ఇప్పుడు నేను పాడిన పాట కూడా దరువుకెళ్ళి వచ్చిందే పాట. ఏ రకంగా రాజకీయ వ్యవస్థను ప్రశ్నించి అటు ఇటు పోతుంటే వాళ్ళని దగ్గర తీసుకొచ్చి వాళ్ళని చక్కగా పట్టాల మీదకి పెట్టేటటువంటి బాధ్యత తీసుకొని ఎన్నో సంఘటనలు, చారిత్రక ఘట్టాలతోటి నిండి ఉన్నటువంటి దరువు అనుభవాలను పంచుకుంటాం ఆ రోజు అందరము. ఆ రోజు అందరు రావాలని చెప్తూ ప్రజలకందరి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదొక కళా జాతర. డప్పులు, పాటలు, ఆటలు, మాటలు, అవసరమైతే మాటల తూటాలు కూడా ఉంటాయి ఆ రోజు. దరువు అంటేనే అది కనుక మా గొంతులకు సంఖ్యలు వేయకుండా ఉంటే మేము కూడా నిజంగానే తూటాలు వేస్తామని చెప్పి చెప్పదలుచుకున్నా. ధన్యవాదాలు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడే ముందు బుల్లెట్ వెంకన్న ఒక పాట పాడుతుంది. హలో. వరుగలు జిల్లరా ఉదమల కిల్లరా, పొరటల పల్లెరా ముచ్చర్ల గడ్డరా, ఉజమల గడ్డెలోన పొదుపడు పాయరా, సతన్న మాటరా పొరటల బాటరా, సతన్న పాటరా పొరటల బాటరా. జోహార్ తెలంగాణ వీళ్ళకు. దరువు జాతర మార్చి 10వ తారీఖున ఉంది. తప్పకుండా ఈ దరువు జాతర, ఈ దరువు ఎల్లన్న, దరువు అంజన్న వీరి నాయకత్వంలో నేను తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ పాటలు, అద్భుతమైన పాటలు, వాళ్ళ పాటలు ఇవాళ భౌగోళిక తెలంగాణ తీసుకొచ్చినాయి. ఇలా బహుజన తెలంగాణకు కూడా బాటలు వేయాలి. రానున్న రోజుల్లో సామాజిక తెలంగాణకు ఊపిరిపోయాలి. బీసీ ముఖ్యమంత్రి సాధనకు కృషి చేయాలి. అలాగే మన కవులు, కళాకారులు, మేధావులంతా కూడా ఇవాళ ఆలోచించాలి. ఎవడి పాలైందిరో ఈ తెలంగాణ,
ఎవరు దోసుకున్నారో ఈ తెలంగాణను, ఎందుకు దోసుకున్నారు అంటే మనం ఓట్లెత్తే వాళ్ళు రాజ్యం చేస్తున్నారు, మనమే కదా దానికి బాధ్యులము, మనం పాట పాడితే వాళ్ళు ఇలా అధికారాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి మన పాట మన ప్రజల కోసం, మన పాట మన సమాజం కోసం అనే అంశాన్ని ఈ దరువు సంస్థ తప్పకుండా తీసుకొచ్చి ఈ సంస్థ మళ్ళీ ఇంకా 25 ఏళ్ళు అయినా సరే ఈ తెలంగాణలో బహుజన రాజ్యం కోసం కృషి చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాజకీయ కూటమి దరువు సంస్థకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి దాని అధ్యక్షుడిని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాము దరువు సంస్థ రాము కూడా ఉన్నాడు. రాము తర్వాత విఠల్, తర్వాత రాము తర్వాత విఠల్. డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో 1999 డిసెంబర్ 20వ తారీఖున చదువుకుంటున్నటువంటి విద్యార్థులమందరం కలిసి ఏ ఉద్యమ పార్టీలు అని చెప్పి ఏ పార్టీలు ఉన్నటువంటి సందర్భంలో నిర్బంధంలో ఇంతకుముందు పాషం యాదగిరి సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఎన్నో ఒడిదొడుకులను కేసులను జైలు ఎదుర్కొని ఈ దరువుకు సంబంధించినటువంటి ఇవి అడుక్కునే కళలు కాదు, రాజ్యాధికారాన్ని సాధించే దిశగా, తెలంగాణను సాధించే దిశగా ఒక సాంస్కృతిక సంస్థ ఉండాలనేటువంటి ఉద్దేశంతో జ్యోతిరావు పులే అంబేద్కర్ ఆలోచనల విధానంతో తెలంగాణను సాధించాలనేటువంటి లక్ష్యంతో 25 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి ఈ సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మార్చి 10వ తారీఖున రవీంద్ర భారతిలో జరిగేటువంటి సాంస్కృతిక సమ్మేళనానికి దరువు జాతరకు కూడా అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ విఠల్ 2 మాటలు. ఇరవై 25 ఏళ్ల పండగ తెలంగాణ సాంస్కృతిక సంబరాలు దరువు జాతర. దరువు అంటే ఒక శబ్దం కాదు, తెలంగాణ ప్రజల గుండె గొంతుక. ఆ రోజు మా 25 ఏళ్ల క్రితం పృథ్వన్న మా టీం లీడర్గా ఉన్నప్పుడు దరువు ఎల్లన్న, దరువు అంజన్న 25 ఏళ్ల క్రితం మా క్యాంపస్లో పరిచయం అయినప్పుడు ఒక బక్కపల్చని పిల్లగాడు ఎకనామిక్స్ చదువుతున్నాడు, నేను జర్నలిజంలో చదువుతున్నా. ఆ బక్కపల్చని పిల్లగాడు దొడ్డున్న అంజన్న ఇద్దరు తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక రథసారథులుగా ఉండి ఆ దరువు శబ్దాన్ని ఈ భూమి ఉన్నంత కాలం ఉంచాలి. దరువు అంటే కేవలం డప్పు చప్పుడు కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఎల్లన్న తన నిత్యం ఎన్ని రకాల పొలిటికల్ యాక్టివిటీలో ఉన్నా కూడా దరువుకున్న క్రెడిబిలిటీ, దరువుకున్న శబ్దం యొక్క గొప్పతనాన్ని అట్లనే పట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ పృథ్వన్న టీంలో మేమంతా బచ్చగలం. అప్పుడు అన్ననే మాకు లీడర్ ఉండే. ఆ రోజు పరిచయమైన మేము ఇక్కడ అంతడపుల నాగరాజు అన్న కావచ్చు, దరువు అంజన్న కావచ్చు, దరువు ఎల్లన్న కావచ్చు, మా వరంగల్ రవి కావచ్చు, మేమంతా కూడా మా ధైర్యం ఏంటంటే పృథ్వన్న ఉన్నాడు మాకేమన్నా అయితే అనే ధైర్యంతో ఆ రోజు చంద్రబాబుతో కొట్లాడినాం, రోషయ్యతో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడినాం, సమైక్యాంధ్ర పాలకులతో కొట్లాడినాం. అదేవిధంగా కేసీఆర్ గారు తో కూడా కొట్లాడి మళ్ళీ రేవంత్ రెడ్డితో కూడా కొట్లాడి. కాబట్టి ఈ దరువు కేవలం సాంస్కృతిక సలహాలే కాదు, మీరే అసెంబ్లీలో చట్టసభల్లో ఉండే విధంగా మీ ఆట మాట పాటతోటి తెలంగాణ వచ్చింది. కాబట్టి తెలంగాణకి నిజమైన ఓనర్లు ఎవరన్నా ఉంటే కళాకారులు, విద్యార్థులు, అమరవీరుల కుటుంబాలే. ఈ కళలతోటే తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు పోయి రేవంత్ రెడ్డి రావడం కాదు. మన ఆట మాట పలల కళ రూపం సాంస్కృతిక పునరుజ్జీవం జరగాలి. ఇక్కడ నిజమైన తెలంగాణ ఎప్పుడు వస్తుందంటే దరువు బృందంలో ఉన్న కళాకారులు, నాయకులు కావాలి, ఈ సమాజాన్ని నడిపించాలి. దానికి పృథ్వన్న ముందుండి మమ్మల్ని అందరినీ గైడ్ చేయాలి. విమలక్క ఆశీస్సులు, పాషం యాదగిరి సార్ ఆశీస్సుతోటి ఈ పోస్టర్లో ఉన్న ఒక్కసారి అందరినీ ముచ్చర్ల సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమ పునాది రాయి. ఇది నేను చెప్పిన మాట కాదు. తెలంగాణ ఉద్యమానికి జయ జయ హే జాతీయ గీతం ఇచ్చిన అందశ్రీ గారు ముచ్చర్ల సత్యనారాయణ గారి కాళ్ళు మొక్కి ఉద్యమాలకే అయ్యలాంటోడు అని చెప్పిన వీడియో మనందరం చూసినాం. గద్దరన్న ముచ్చర్ల సత్యనారాయణ గారి కాళ్ళు మొక్కిన విషయం చూసినాం. ఈ అందరికీ గురువు అయిన ముచ్చర్ల సత్యనారాయణ గారు 52లో మొదలైన ఉద్యమం నుంచి, అదేవిధంగా కేశవరావు జాదవ్ గారు, అదేవిధంగా చుక్క సత్తయ్య గారు, గూడ అంజయ్య గారు, మా ఉద్యమాల దిక్సూచి గద్దరన్న గారు, మన ఈయన పెద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, జయశంకర్ గారు, ఇట్లా ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు, వీళ్ళందరి వారసత్వాన్ని కొనసాగించే అదృష్టం మీకు దక్కినందుకు మీరు నిజంగా దరువు జాతర కారణ జన్ములు. మీ యొక్క జీవితానికి సౌకర్యం ఉంటుంది. మీరు కల్చరల్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి. పార్టీలకు అతీతంగా ఒక ఆఫ్రికన్ కంట్రీస్ లో, లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో చేగువేరా, ఫిడెల్ కాస్ట్రో ఎట్లయితే అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి పాటని తూటాలాగా పెంచిర్రో,
అంజన్న మీద, పృథ్వన్న మీద, ఎల్లన్న మీద, అంతడపుల నాగరాజు మీద, రవణ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఇది ప్రభుత్వాలతో సాధ్యం కాదు. మీరు మాత్రమే కల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి. ప్రతి గ్రామంలో ఆట మాట పాట అమ్ముడు పోకుండా తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ సాంస్కృతిక సంపదాన్ని కొనసాగించాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు విమలక్కకి, పాశం యాదగిరన్నకి, పృథ్వన్నకి హృదయపూర్వక అభినందనలు. విమలక్క గారు గురించి ఇప్పుడు సంపూర్ణమైంది. వరంగల్ రవి పాట పాడతారు. దానికంటే ఇది ముఖ్యమైనది ఏంటంటే తెలంగాణ కవులు కళాకారుల వల్లనే వచ్చింది, రాజకీయ నాయకుల వల్ల కాదు. వాళ్ళు గజ్జె కట్టి గొంగడేసుకొని ఊరు తిరిగితేనే ప్రజలు చైతన్యవంతమైనరు. పాలో ఫ్రైడే ఆయన ఏం చెప్పిండంటే రాజకీయ ఆధిపత్యాన్ని, రాజకీయ చైతన్యంతో ఓడించలేనప్పుడు ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. అది మనం చేసిన ఆయుధంగా మలుచుకున్నాము. అందుకని అది కొనసాగించాలి. ఇంకొకటి, ప్రభుత్వము కర్ణాటక, ఒక్క దేశంలో కర్ణాటకలోనే ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది, జానపద కళ విశ్వవిద్యాలయం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం పెట్టదు కాబట్టి మనమే పెడదాం. కళాకారులందరం కలిసి ప్రజల ఆధ్వర్యంలో ప్రజల సాంస్కృతిక విశ్వవిద్యాలయం పెడదాము. కర్ణాటకలో పోయి అధ్యయనం చేద్దాం. అవేరిలో ఉంది కర్ణాటకలో. ఆ బాధ్యత ధరువు సంస్థకు అప్పచెప్తున్నాం. పృథ్వీరాజు గారు లీడ్ చేసుకొని అవేరి పోదాం. అక్కడ ఏముందో చూసి ఇక్కడ మనమే పెడదాం. ప్రభుత్వానికి గుణపాఠం అవుతుంది. ఇప్పుడు రవి, వరంగల్ రవి ఎక్కడ వాస్తవానికి 25 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్నటువంటి దరువు ఎల్లన ఆలోచన నుండి పురుడు పోసుకొని పల్లె జీవన నుంచి చిన్న చిన్నగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు దానికి దిశ నిర్మాణం చేసినటువంటి మా అన్న డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న, దరువు అంజన్న, మా అక్క, అందరికీ దిశ చూపెట్టే అక్క విమలక్క, అందరికీ ఒక మార్గదర్శకంగా నిలిచినటువంటి వెనుకుండి నడిపే ఒక చీకటి విప్లవం మా అన్న పాశం యాదగిరి అన్న. ఆ అన్న లేనిది మేము యూనివర్సిటీలో ఆయన చెప్పినటువంటి లెక్చర్లు విని 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 చైతన్యవంతమై గొప్ప మహానీయులను తలుచుకుంటూ ఉద్యమాన్ని సాగించినప్పుడు ప్రజలారా, తెలంగాణ బిడ్డలారా, ఉద్యమానికి చెమటూర్చినవి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ వాళ్ళ త్యాగాలు వెలగట్టలేదు. అమరులైనటువంటి అమరవీరులు చంద్రబాబు చేసినటువంటి నరహంతక పాలనలో ఎంతోమంది తెలంగాణ మట్టి బిడ్డలు, తంగేడు పూలు అమరులై రాలిపోయింది. మేము ఎప్పటికీ మా ఎదలపైన గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అందుకనే చాలామంది గాయకులు వస్తున్నారు. మామూలు గాయకులు అందరూ గొప్ప వాళ్ళే. కానీ ఉద్యమంలో, యుద్ధంలో అభిమన్యుల పాత్ర పోషించడం, వెనక్కి ఎలా తిరిగి రావాలో మాకు తెలియదు. అర్జున్ పాత్ర పోషించలేదు. తెలంగాణను మొట్టమొదటిసారిగా మేమే నెట్టుకుంటూ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అగ్ని రాజేసినప్పుడు ఆ చెమట చుక్కలతో మా విమలక్క, మా పాశమన్న, మా పృథ్వన్న అందరికీ మా గురువే. మా పృథ్వన్నకు కుడి ఎడమ ఉన్నటువంటి దరువు అంజన్న, ఎల్లన్న ఎప్పటికీ మేము ఒక కుటుంబంలోకి వండుకుంటూ గొప్ప గొప్ప పాటలు పాడతాం, కసితో పాడతాం. మా బాపు ముచ్చర్ల సత్యనారాయణ బాపు, ఆయన చేసినటువంటి ఆయన కృషి గొప్పతనం వెల కట్టలేనిది. నిజంగా గొప్ప వైతాళికులు ఎవరన్నా ఉన్నారంటే ముచ్చర్ల సత్యనారాయణ బాపే. సంగమరెడ్డి ముచ్చర్ల సత్యనారాయణ బాపుని గుర్తు చేసుకుంటూ, సురవరం ప్రతాపరెడ్డి సర్వై పాపన్నగౌడు కుర్మగల్ల ఈరన్న మా రోజు వీరన్నకు పురుడు బొసుకున్న తల్లి పుణ్యమూర్తివమ్మ మా తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. అమ్మ తెలంగాణ వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. మాకు జన్మానిచ్చిన తల్లి వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. ఎవరి కులం వారికున్న, ఎవరి మతం వారికున్న, ఎవరి దేవుడేమి వరం ఇస్తాడో నాని తల్లి నీకు వందనాలమ్మ మా తెలంగాణ తల్లి. అమరులైనవో అమరులార మీకు దండాలయ్యా. జై తెలంగాణ, జై భీం, జై పుణ్య. థ్యాంక్ యూ. మీరందరూ కూడా మార్చి 10న రవీంద్ర భారతిలో ఒక పరాట వస్తుంది, గొప్ప గాయకులు వస్తున్నారు. ఈ అవకాశాన్ని తెలంగాణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. వందనాలు వందనాలు మముగన మా తెలంగాణ, వందనాలు వందనాలు, వందనాలు వందనాలు మముగన మా తెలంగాణ, వందనాలు మముగన మా తెలంగాణ. ఉద్యమాల వందనాలమ్మో మరమ్మ మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మరమ్మ మా తెలంగాణ. రంగు రంగుల బంగాలున్న
రంగారెడ్డి జిల్లాల చూడు రంగు రంగుల బంగాలున్న రంగారెడ్డి జిల్లాలలో బంగాళన్నీ గట్టిన గాలి గట్టిన వనిక గుడిసేలు బంగాళన్నీ గట్టిన గాలి గట్టిన వనిక గుడిసేలు రంగారెడ్డి రగులుతున్నదో మాయమ్మ మా తెలంగాణ రంగారెడ్డి రగులుతుందో మాయమ్మ మా తెలంగాణ వందనాలు వందనాలు మనుగన మా తెలంగాణ వందనాలు వందనాలు మనుగన మా వందనాలు వందనాలు మనుగన మా తెలంగాణ వందనాలు వందనాలు మనుగన మా తెలంగాణ ఉద్యమాల వందనాలెన్నో మయమ్మ మా తెలంగాణ ఉద్యమాల వందనాలెన్నో మయమ్మ మా తెలంగాణ తెలంగాణ విద్యార్థుల వీరులకు థ్యాంక్ యూ. ఇప్పుడు చివరిగా దీనికి ముక్తాయింపు ఇవ్వాలి. విమలక్క పాడితే కానీ ఇది సంపూర్ణం కాదు. అందుకని విమలక్క పాటతోటి ముగిద్దాం. విమలక్క ఈమె అన్నలతో కూడా అక్క అనిపించుకుంటుంది. తెలంగాణ అనంగానే యాదికొచ్చేది పాట, తెలంగాణ అనంగానే యాదికొచ్చేది ఆట, తెలంగాణ అనంగానే యాదికొచ్చేది దరువు. దరువుకున్నటువంటి ప్రాధాన్యత, పాటకున్న ప్రాధాన్యత, ఆటకున్న ప్రాధాన్యత తెలంగాణలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అటువంటి పాత్ర పోషించినటువంటి తెలంగాణలో కళాకారులు ఇవాళ ఇది 25 ఏళ్ళ పండుగను దరువు పుట్టి 25 ఏళ్ళు, 25 ఏళ్ళ పుట్టినరోజు పండుగను చేసుకుంటందుకు సిద్ధమవుతున్నటువంటి, అసలు వీళ్ళ ఇంటి పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు. దరువెల్లన్న దరువంజన్ననే తెలిసిన, నిజంగా ఇప్పటికి కూడా తెలియదు. ఈ క్షణం వరకు కూడా వాళ్ళ ఇంటి పేరు ఏందో నాకు తెలియదు. దరువు అనేదేగా, దరువంజన్న దరువెల్లన్న. దీనికి బహుశా సూత్రధారి నాకు తెలిసినంత వరకు మా తమ్ముడు పృథ్వీరాజ్. అట్లా ఈ వేడుకకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నటువంటి అన్న, మా అన్న పాషమన్న, ఇంకా తమ్ముళ్ళు వరంగల్ రవి, విఠల్, సుధాకర్, ఇక్కడ నాగరాజు. అసలు అంతడుపుల లేకుంటే ఆట ఎక్కడిది? ధూమ్ధామ్ అంటేనే అంతడుపుల, ధూమ్ధామ్ని సృష్టించిందే అంతడుపుల. అందుకనే వీళ్ళందరూ ఇక్కడ మా బుల్లెటిన్ కన్నా ఎక్కడ ఉన్నారా? బుల్లెటిన్ కన్నా ఇంకా చాలామంది ఉన్నారు తమ్ముళ్ళు, అన్నలు. సూర్యం వచ్చిందా? క్రాంతి అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఏది ఏమైనా రేపు జరగబోయేటువంటి ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడానికి అందరం కూడా సిద్ధపడాలి. ఇది మన దరువు పుట్టినరోజు వేడుక కాబట్టి మనం అందరం కలిసి దాన్ని జయప్రదం చేసుకుందాం. అన్ని సెక్షన్ల ప్రజానీకం అక్కడికి హాజరై దాన్ని జయప్రదం చేయాల్సిందిగా మా వైపు నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై తుంకాడారా. ఆడుదాం అరరే ఆడుదాం, బలబలే ఆడుదాం, చల్ ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. పాడుదాం తెలంగాణ పాట పాడుదాం, ప్రజల కొరకు గజ్జగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గజ్జగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గజ్జగట్టి ఆటలాడుదాం. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు. ప్రతి ఒక్కరు కళాకారులే కాకుండా కళా నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పక హాజరు కావాలని పేరు పడిన కోరుకుంటూ, ఒకసారి అందరు పట్టుకోండి, కింద పట్టుకోండి కదా. వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. జయప్రదం చేద్దాం మార్చి 10న జరిగే దరువు జాతరను. జయప్రదం చేద్దాం సాంస్కృతిక సంబరాలని.
పెరిగిందని